ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు డైరెక్ట్ మీ ఫోన్లోకి నోటిఫికేషన్ లాగా వస్తుంది. హ్యాట్రిక్ జోష్లో ఉన్న నందమూరి నటసింహం బాలయ్య వరుస విజయాలతో స్వింగ్లో ఉన్న డైరెక్టర్ కెఎస్ రవీంద్ర కాంబోలో తెరకెక్కిన మాస్ మూవీ ఢాకు మహారాజ్. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్పై ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మించాడు. ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫలితంగా వసూళ్లు పోటెత్తాయి. మొదటి రోజు ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లను సాధించింది. బాలయ్య కెరీర్లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న చిత్రంగా ఢాకు మహారాజ్ నిలిచింది. ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్గా నిలిచింది. అయితే ఈ సినిమా మొదటి 4 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరింది. 13 రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద 186 కోట్లు వసూలు చేసింది. 3 కోట్ల లాభాలను కూడా తెచ్చిపెట్టింది. సినిమా క్లీన్ హిట్ అయింది. ఇదే జోరును కొనసాగిస్తూ హిందీలో డబ్ చేసి రిలీజ్ చేశారు. సినిమా చూసిన వాళ్ళు పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. సినిమా ఎక్సలెంట్గా ఉందని హిందీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తుంది. హిందీలో హిట్ అయితే సినిమాకు ఖచ్చితంగా లాంగ్ రన్ ఉంటుంది. భారీగా కలెక్షన్లు వస్తాయి. ఈ సినిమా బ్యాక్డ్రాప్లో కూడా నార్త్ ఏరియా ఉండడం హిందీలో బాగా కనెక్ట్ అయిందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా 600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. మొదటి రోజు ఈ సినిమా హిందీలో 3 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రెండవ రోజు సాటర్డే కావడంతో భారీగా కలెక్షన్లు పెరగనున్నాయి. చూడాలి మరి ఢాకు మహారాజ్ హిందీలో ఏ మేరకు కలెక్షన్లు సాధిస్తాడో.